అని నాకు అర్థం కాల. ఫస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటుంటే ఏమనిపించింది అసలు? ఆయన ఎందుకు ఈ యాంగిల్ తీసుకున్నాడు? సార్ వికే గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి హృదయపూర్వక నమస్కారం. నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసిన తర్వాత అసలు నాకు ఎలా స్పందించాలో అర్థం అవ్వలేదు సార్. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ విమర్శించడానికి కూడా వేరే వాడు ఎవడో రాసిచ్చిందే చదివాడు అతను. ఎందుకంటే ఈ నిజాలు కాదు కాబట్టి. నిజమైతే మనం డైరెక్ట్గా వచ్చే మాట్లాడేస్తాం, దానికి ఏమి తొణికిసలాడడానికో లేకపోతే మర్చిపోవడానికి ఏమి ఉండదు. ఇతను అబద్ధాలు కాబట్టి అది కూడా రాసుకుని వచ్చాడు. కానీ నాకు బాధ అనిపించింది ఏంటంటే సార్, అతని మాటల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారిని రాక్షసుడు అని ఒక చోట, దుర్మార్గుడు అని ఒక చోట అతను వాడాడు సార్. అది నాకు చాలా చాలా అంటే చాలా కోపం వచ్చిందండి. ఎందుకంటే రాక్షసులు అని మనం రామాయణంలో చదువుకున్న రావణాసురుడు కూడా వాళ్ళ చెల్లి శూర్పణఖ కోసమే అతను అంత పని చేసాడండి. అంటే చెల్లి విషయంలో అలాంటి రాక్షసులకు కూడా కన్సర్న్ ఉందండి. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పటికి ఇంకా చెల్లి ఎలా మాట్లాడుతున్నా అందరూ చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. రాక్షసులను మించిన ఒక రాక్షసుడు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని అలా మాట్లాడుతున్నాడు, అంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అంటే మీరు అన్నట్టు అలా వాగటానికి వెధవులందరూ కూడా ఈ రోజున లోపల ఉన్నారండి, కొంతమంది అండర్ గ్రౌండ్లో ఉన్నారు, ఇతను మౌత్ పీసులు అందరూ. సో ఈ మౌత్ పీసులన్నీ కూడా మోగపోయిన తర్వాత ఇతని నిజ స్వరూపం బయట పెట్టాల్సిన సమయం ఆసన్నం అయింది సార్. దానిలో భాగంగానే భోషుడికి అని పట్టాభి గారిని అన్నీ తిట్టాడని ఇప్పటికింకా అతను నిస్సిగ్గుగా మాట్లాడడం కానీ, ఎక్కడో ప్రతిపక్ష పార్టీ అట వాళ్ళ చెల్లిని విమర్శించింది అని ఇప్పుడు మాట్లాడుతున్నాడు సార్. ఏదో షర్మిలా గారు మాట్లాడిన వీడియో ఏదో వేసాడు. షర్మిలా గారిదే కాదు సార్, ఇంతకుముందు ఆవిడ సునీత రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయండి. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన వీళ్ళు చెప్పిన సోదంతా నమ్మి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు అని ఆవిడ కూడా మాట్లాడారు. అంటే తెలియని సమయంలో, ఇతను దుర్మార్గం తెలియని పరిస్థితిలో వాళ్ళు మాట్లాడిన మాటల్ని సోర్స్గా చూపించుకునే స్థాయికి రోజున జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడని ఆంధ్ర ప్రజలందరూ ఈ బాధపడుతున్నారు సార్ నిజంగా. ఎందుకంటే ఆ మాటలను పట్టుకుని ఇప్పుడు ప్రత్యర్థులు ఉంటారు సార్. ఆమె ఎవరైతే షర్మిలా గారు ఉన్నారో ఆవిడ కూడా పొలిటికల్లో ఉంది. ఆ రోజున పొలిటికల్గా ఉన్నప్పుడు విమర్శిస్తాయి ప్రతిపక్ష పార్టీలు. ప్రతిపక్ష పార్టీ విమర్శించడానికి సొంత అన్నే వర్రా రవీందర్ రెడ్డి గారి లాంటి వాళ్లతో తిట్టించడానికి ఎంత తేడా ఉందో ఆంధ్ర ప్రజలకు తెలియదనే ఆ మూర్ఖత్వంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒక మాట నిజం అనిపిస్తుంది సార్ నాకు. ఏంటంటే వర్రా రవీందర్ రెడ్డి పెట్టలేదు అతని ఐడి నుంచి అన్నాడు. కానీ ఎవరో పేరు చెప్తున్నాడు, అది అబద్ధం. కానీ వర్రా రవీందర్ రెడ్డి పెట్టుండడేమో నాకు కూడా ఒక అనుమానం వచ్చిందండి. ఎందుకంటే ఎంత కాదన్నా రాజశేఖర రెడ్డి గారి కూతురు, రాజశేఖర రెడ్డి గారి భార్యని రాజశేఖర రెడ్డి గారి అనుచరుల్లో ఉన్న ఒకడు అంత దారుణంగా తిట్టలేడండి. ఆ వర్రా రవీందర్ రెడ్డి గారి అకౌంట్ని జగన్మోహన్ రెడ్డి గారే వాడి, ఒరే మీరు తిట్టడానికి మీకు ధైర్యం సరిపోవట్లేదు కాబట్టి నేనే తిడతానని చెప్పి ఇతనే తిట్టుంటాడేమో నాకు కాదు. నో, ఇందులో డౌట్ ఏం లేదు కదా రాజేష్. ఎందుకంటే అతను వర్రా రవీందర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్లో చెప్పాడు కదా, నా ఐడి పేరుతో సజ్జల భార్గవ రెడ్డి అండ్ అదర్స్ వాళ్లే పెడుతూ ఉంటారు పోస్టులు అని చెప్పి అతను పోలీసులకి ఇది ఇచ్చాడు కదా, వాంగ్మూలం ఇచ్చాడు కదా. అయితే డ్యామ్ షూర్ సార్, సజ్జల లేకపోతే మరొక అవినాష్ రెడ్డి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి తిట్టుంటాడండి వాళ్ళని. ఎవరైతే షర్మిలా గారి విషయంలో కానీ లేదా తల్లి విజయం విషయంలో కానీ మొన్నటిదాకా కూడా ఎవరో ఒక జర్నలిస్ట్ సాయని ఒక అతను ఉన్నాడు సార్, అతనితో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మాట్లాడించిన మాట ఏంటంటే షర్మిల రాజశేఖర రెడ్డి గారు చెప్పిన పెళ్లి చేసుకోలేదు, ఆ పెళ్లి వదిలేసింది, ఇష్టం వచ్చినట్టు బతికింది, ఎలా పడితే అలా ఉన్నదని అతనితో డైరెక్ట్గా జగన్ మాట్లాడించాడండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ మరి సొంత చెల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా సరే, తల్లిని కూడా షర్మిలమ్మ పుట్టలేదు రాజశేఖర రెడ్డి గారు కానీ తల్లిని కూడా అంత దారుణంగా మాట్లాడుతున్నా సరే, మరి ఇలాంటి మనుషులు ఇంకా ఇతను కాస్తంత సిగ్గులేక ఆవగింజంత సిగ్గు లేకుండా ఈ రోజు వచ్చి ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే ఏమోండి మరి ఇలాంటి కాలానికి అలాంటి రాజకీయ నాయకుడే వస్తాడేమో అని. ఒక్క నిమిషం రాజేష్ గారు, ఒక్క నిమిషం. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం వెంకటేష్ గారు, నమస్కారం. ఇప్పుడు